వందల కోట్ల రూపాయల లాస్ వచ్చింది. మీ దగ్గర బంధువులకి కోయిగూడెం 3 మైనింగ్ కోసం సింగరేణి కాలనీస్ని ఆక్షన్లో పార్టిసిపేట్ కావద్దని చెప్పి మీ దగ్గర బంధువులకి కట్టబెట్టి ప్రైవేట్ పరం కాదా? సత్తుబడిలో అవంతిగానే బొగ్గుగంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది నీ కేసీఆర్ కాదా? ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక బట్టి గారు, శ్రీధరబాబు గారు, పొంగులేటి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చారు. దమ్ముంటే చెప్పమను. మీ మొఖాలకి అసెంబ్లీలో సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని చెప్పినావు. ఇది వాస్తవం కాదా? అయితే నెక్స్ట్ ఇయర్ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 పెంచి ఇచ్చినావు. మీ 10 ఏళ్లలో ₹1 కార్మికులకు ఇచ్చినవా? మీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 1,20,00,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి జీతాలు పెంచకుండా ద్రోహం చేసింది కరెక్ట్ కాదా? మా ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మినిమం వేసి అడ్వైజరీ బోర్డు వేసి వేతనాలు ఇంక్రీజ్ చేసి పంపించాం. రేపో మాపో ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచుతాను. సింగరేణి కాలేజీ మీద హరీష్ కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ మాట్లాడే అర్హత. ఎందుకంటే నిలువున కంపెనీని ముంచినావు. ఈ కంపెనీని మోడీకి తాకట్టు పెట్టినావు. కొత్త బొగ్గును కావాలని అడగలేదు, అదేవిధంగా బయ్యారం కావాలని అడగలేదు, ITIR కావాలని అడగలేదు, గిరిజన యూనివర్సిటీ కావాలని అడగలేదు. అంతేకాకుండా ఒక్క ప్రాజెక్టు కూడా నీ 10 ఏళ్ల హోదాలో మోడీకి ఊడిగం చేసి జాతీయ హోదా తేలేదు కదా. మోడీ ఇక్కడికి వస్తే బ్రహ్మాండంగా ఆహ్వానం పలికి, అయ్యా మా తెలంగాణకి ఏం అవసరం లేదు, నీ హృదయంలో నాకు స్థానం ఉంటే బాగా చెప్పిన కేసీఆర్ వాళ్ళ మంత్రులు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త బొగ్గలు తీసుకొచ్చినాం. 9 బ్లాక్ తీసుకొచ్చినాం. 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నాం. 3 థర్మల్ పవర్ ప్లాంట్లు పెడుతున్నాం. అంతేకాదు, వెనుకబడ్డ మంచిర్యాల జిల్లాలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రేపో మా 1 రోజుల లోపల ఇనాగరేషన్ అవుతుంది. అంతేకాదు, 230 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు సింగరేణిలో పెడుతున్నాం. 2,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. ఆ లాభాల్లో 34% కార్మికులకే పంచినాం. అంతేకాదు, ఏ కార్మికుడు కూడా జేబులోంచి రూపాయి కట్టకుండా ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిది. దయచేసి అండర్స్టాండ్ చేసుకోవాలా. పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ముంచి బడా పెట్టుబడిదారులకి సహాయం చేసే మోడీకి సపోర్ట్ చేసే కేసీఆర్ ఇవాళ మాట్లాడుతుండా? రైతుల గురించి, దళితుల గురించి మాట్లాడుతున్నావు. నీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉచిక లారీలు ఎక్కించి 7 దళితులను చంపింది నిజం కాదా? ఖమ్మంలో గిరిజన రైతులు మిర్చికి గిట్టుబాటు ధర కావాలంటే ఇవ్వకుండా బేడీ రేసి తీసుకుపోయింది.